హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పెరిగినటువంటి ఈ యొక్క డీఆర్ 37.31% ప్రకారంగా మీకు ఎంత అమౌంట్ అనేది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. అరియర్స్ ఎంత అనే వివరాలన్నీ కూడా చిటికెలో తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకి శుభవార్త. కొత్త డీఆర్ ప్రకారంగా మీకు ఎంత అమౌంట్ ఎక్స్ట్రా వస్తుందో తెలుసుకోండి. చాలామంది పెన్షనర్స్ కొత్త డీఆర్ ప్రకారంగా తమ పెన్షన్‌లో ఎంత పెరుగుతుందని అయితే అడుగుతున్నారు. సో, మీ అందరి కోసం ఒక చిన్న కాలిక్యులేటర్ ద్వారా ఈ విషయాన్ని సులభంగా అయితే అర్థం చేసుకుందాము. డిస్క్రిప్షన్‌లో అయితే కాలిక్యులేటర్‌కి సంబంధించి లింక్ ఇవ్వబడుతుందండి. సో, ఈ కాలిక్యులేటర్ ఎలా ఉపయోగించాలి స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే ఇప్పుడు చూద్దాము. సో, డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి. మీరు డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ పైన టచ్ చేసినట్లయితే ఈ విధంగా ఒక వెబ్ పేజ్‌కైతే రీడైరెక్ట్ అవుతుందనమాట. అక్కడ మీ బేసిక్ పెన్షన్ ఎంటర్ చేయండి అని జెప్పేసి అడుగుతుంది. సో, సెర్చ్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ బేసిక్ పెన్షన్ అడుగుతుంది. సో, బేసిక్ పెన్షన్ ఎంటర్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. సో, ఈ క్యాలిక్యులేషన్ ఇదంతా గూడా ఇప్పుడు అక్కడ మనము వర్చువల్‌గా చూసేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూస్తున్నారు గదా! ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. మీరు డిస్క్రిప్షన్‌లో లింక్ మీద టచ్ చేసినట్లయితే మరి ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మనకు ఏపీ పెన్షనర్స్ డీఎన్ఎస్ రిలీఫ్ 37.31%తో టేబుల్ అండి. ఏపీ పెన్షనర్స్ డీఏ ఫ్రమ్ జనవరి 2024 డీఆర్ టేబుల్ అండ్ కాలిక్యులేటర్ టేబుల్ అనైతే ఉంది. ఇక్కడ మనకు ఎంటర్ యువర్ బేసిక్ పెన్షన్ అనైతే ఉంది. తర్వాత కాలిక్యులేట్ మీద క్లిక్ చేయాలి. మనం సపోజ్‌గా ఒక రూ. 25,600 బేసిక్ పెన్షన్ అయితే వస్తుంది అనుకుందాము. సో, వారికి కాలిక్యులేట్ చేద్దాము. సో, ఈ విధంగా అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించవచ్చు. ఈ కాలిక్యులేటర్‌లో 37.31%తో డీఎన్ఎస్ రిలీఫ్ టేబుల్ కాలిక్యులేటర్ అండి ఇది. ఫస్ట్ బేసిక్ పెన్షన్ మనం ఎంత చేసింది రూ. 25,600తో అన్నమాట. సో, న్యూ డీఏ ఎంతొస్తుంది? మనకు రూ. 9,552 వస్తుంది. ఇది వరకు మనకు రూ. 8,620 మాత్రమే వచ్చేది. సో, ఇది పోయి మనకు ఇదొచ్చేస్తుందన్నమాట. ఇకపోతే డిఫరెన్స్ ఫర్ 1 మంత్ మనకు రూ. 932 అదనంగా రావటం జరుగుతుంది. సో, ఈ అదనంగా అయితే వచ్చి చేరుతదనమాట. టోటల్ అరియర్స్ పెండింగ్ ఫ్రమ్ 1 జనవరి 2024 టు 31 అక్టోబర్ 2025 వరకు టోటల్ అరియర్స్ వచ్చేసి రూ. 19,572 అంటే బేసిక్ పే కంటే తక్కువే. ఎవ్వరి అరియర్స్ అయినా తీసుకోవచ్చు. ఉద్యోగులకైనా, పెన్షనర్స్‌కైనా అరియర్ అమౌంట్ వాళ్ళ బేసిక్ పే కంటే తక్కువే ఉంటుంది. ఇదైతే వాస్తవం అండి. ఎందుకు చెప్తున్నా దీన్ని ఇంతగా నొక్కి ఎందుకు చెప్తున్నా అంటే, ఉద్యోగులకు ఈ అరియర్స్‌ను వారి యొక్క రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని చెప్పారనమాట. సో, మళ్ళీ అది సవరణ అయితే జరుగుతుందిలెండి. కానీ ఇంత చిన్న అమౌంట్ బేసిక్ పే కంటే తక్కువ ఉన్న అమౌంట్‌ను ఏదో రిటైర్మెంట్ ఏ ఉద్యోగైనా సర్వీస్‌లో 30-40 సంవత్సరాల వరకు గరిష్టంగా ఈ మధ్యలో ఉంటారనమాట. 35 గాని, 32 గాని, 34 గాని పోనీ 35 వేసుకోండి. 30-35 సంవత్సరాలు. సో, 5 సంవత్సరాలు సర్వీస్ చేశారనుకుంటే ఇంకా 30 ఏళ్ళు మిగిలుంటాయి. అంటే ఈ యొక్క అరియర్ అమౌంట్ కోసం అతను 30 ఇయర్స్ వెయిట్ చేయాలి. ఉద్యోగులకండి ఇది. పెన్షనర్స్ కాదు. పెన్షనర్స్‌కి 2027 నుంచి 2028 మధ్యలో ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తామనైతే చెప్పడం జరిగింది. అది కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ 12 సమాన వాయిదాల్లో 12 ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో అయితే చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా 12 ఇన్‌స్టాల్‌మెంట్‌లకు గాను ఒక్కొక్క నెలకు పేయబుల్ ఇన్ ఎవ్రీ మంత్ ఫ్రమ్ ఏప్రిల్ 2027 అప్ టు మార్చ్ 2018 అంటే ఇక్కడ 12 నెలలు అయితే ఉందండి. సో, ఏప్రిల్ 2027 నుంచి చెల్లింపులు జరుగుతాయి.
ఇంత బేసిక్ పే అంటే 25,600 బేసిక్ పే ఉన్న వారికి ప్రతి నెల ఆహ్, దీన్ని 12 సమాన వాయిదాలు డివైడెడ్ బై 12 చేస్తే మనకు రూ. 1,631 వస్తుంది. ప్రతి నెల ఇంత అమౌంట్ జమ చేస్తామని అయితే పెన్షనర్స్‌కి చెప్పడం జరిగింది. సో, పెన్షనర్స్ కన్నా ఒక రకంగా ఉంది కానీ ఇది కూడా పెన్షనర్స్ ఒప్పుకోలేదు. కానీ ఉద్యోగులకైతే ఇది అన్యాయం అండి. కొన్ని ఏళ్ల తర్వాత అంటే వారికి ఇంకోటేందంటే మరణం సంభవించినప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఆహ్, ఉద్యోగి కాలం చేసినప్పుడు సో, అతనికి రాదిది. అతను ఈ యొక్క ప్రయోజనాన్ని అనుభవించలేడనమాట. అలాంటి సిట్యుయేషన్‌లో తీవ్రంగా వ్యతిరేకత చూపి ఉద్యోగులు, పెన్షనర్స్ అయితే సీఎంఓ ఆఫీస్ కార్యాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఈ విధంగా తెలియజేయడం అసంతృప్తి తీవ్ర స్థాయిలో తెలియజేయడం జరిగిందనమాట. అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందని జెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. సో, జీవోలో ఉంటుంది. చెల్లించరు. అదైనా ఒక రకం గానీ, జీవోలో ఉండడమే ఇలా ఉంటే, ఇంకా చెల్లించేది జీవోలో ఉంటేనే చెల్లించడం లేదు. ఇంకా జీవోలోనే ఎండ్ ఆఫ్ ద డే చెల్లిస్తామంటే, ఇంకా అది అగమ్య గోచర స్థితి అని చెప్పవచ్చు. కాబట్టి దీనిపైన తీవ్ర వ్యతిరేకత అయితే నెలకొంది. సో, ఏదేమైనా ఫస్ట్‌కు జీతాలైతే వస్తాయి. పెన్షన్స్ అయితే వస్తాయి. నార్మల్ జీతాలు, పెన్షన్స్‌కు డోకా అయితే ఉండదు. డీఏలు, పీఆర్సీలు, అరియర్స్, బెనిఫిట్స్ ఈ యొక్క సప్లిమెంటరీ బిల్స్ ఇవేవి గూడా ఇంకా అరియర్స్ గానీ, బకాయిలు గానీ మనకు పెద్దగా వచ్చే పరిస్థితి మార్గం లేదు. ఎందుకంటే ఉద్యోగులకు డబ్బులు ఇచ్చినట్లయితే ఈ యొక్క సంక్షేమ పథకాలకు లోటు మిగులుతుంది. సంక్షేమ పథకాలు ఫుల్‌ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి. సో, సంక్షేమ పథకాలను ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. సో, అర్రకొరగా అమలు చేస్తుంటేనే ఈ విధంగా ఉంది. సో, ఎంప్లాయీస్‌కి డబ్బులు కొదవవుతోందనమాట. ఇట్లాంటి పరిస్థితి అనమాట. సో, అదండి. ఇక్కడ 25,600 తీసుకున్నాను గాదు. మీరు ఇక్కడ క్లిక్ అనదర్ డియర్‌నెస్ అని కొట్టేసి ఇక్కడ మనం ఇప్పుడు 47,800కి చూద్దాము. కాలిక్యులేట్ చేద్దాము. సో, ఇంత అమౌంట్. సో, ఇవైతే కాలిక్యులేషన్ యొక్క అమౌంట్స్. ఆహ్, యాబ్ 50,780 రూ. 890 అనుకుందాము. సో, ఈ అమౌంట్‌కి ఇంత. సో, మీరెంత అమౌంట్ ఎంటర్ చేస్తే అంత అమౌంట్ అనేది వస్తుంది. ఫైనల్‌గా మీకీడ డౌన్‌లోడ్ యువర్ స్టేట్‌మెంట్ అని గూడా వస్తుందండి. ఈ స్టేట్‌మెంట్‌ని గూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఇది ఉన్నట్టుగా ప్రింట్ అయ్యి అంటే మీకు పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. సో, చూసారు కదా ఫ్రెండ్స్ కాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుందనేది. ఇది మొత్తం డీటెయిల్స్ అన్నిటిని గూడా మనం అక్కడ చూసేసామనమాట. సో, స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక అరియర్స్ వివరాలు. సో, అరియర్స్ గూడా ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు మనకెంత అరియర్ రావాలనేది గూడా 12 నెలలకి ఎంత వస్తుందనేది గూడా అంతా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్‌లో లింక్ ద్వారా అయితే మీరు కాలిక్యులేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.